ఈరోజు బేసిక్గా డీ ఫర్ దోపిడీ ఫైనల్గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేద్దామని పిలిచాము. December 25th క్రిస్మస్న వస్తున్నామండి. వీ హెవ్ గివెన్ అనౌన్స్మెంట్స్ ఆల్రెడీ. లాస్ట్ వీక్ నుంచి ప్రెస్లో అంతా ఇచ్చాము. మూవీస్ బీన్ రెడీ. కొన్ని ప్రమోస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే టుమారో. ప్రీవ్యూ షోస్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము వేరియస్ సిటీస్లో, ఎస్పెషలీ ఫర్ జనరల్ ఆడియన్స్, పబ్లిక్ కోసం. విజయవాడలో అనుకుంటున్నాము, వైజాగ్లో అనుకుంటున్నాము, హైదరాబాద్లో అనుకుంటున్నాము. 20th అలా 20th 22nd 24th ఇలా డేట్స్ అనుకుంటున్నామండి. అండ్ అది కాకుండా కొన్ని ఇంకా మంచి ప్రమోషన్స్, ఒక కొత్త ఐడియాస్తో రేపటి నుంచి మీకు కనిపిస్తాయి. ఇంకా నేను థ్యాంక్ యూ చెప్పుకునే మూడ్లోనే ఉన్నానండి అందరికీ. మొన్న వెంకటాద్రి వచ్చింది 29th, పెద్ద హిట్ అయింది. ఇమీడియట్గా 1 month గ్యాప్లో ఇప్పుడు డీ ఫర్ దోపిడీ వస్తుంది. సో ఫస్ట్ దాన్ని హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. సెకండ్, దీన్ని కూడా ప్రోత్సహిస్తారని నమ్ముతున్నా. సో దానికి కూడా ముందే థ్యాంక్ యూ చెప్తున్నా. పోయిన సంవత్సరం దేర్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్, కథను మాత్రం నమ్మకం చేశాను. దాంట్లో ఫస్ట్ బంచ్ కింద వెంకటాద్రి వచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమాకి నేను మంచి సినిమా అంటే కష్టపడి చేశాను. తప్పకుండా థియేటర్ నుంచి వచ్చి మంచి సినిమా అంటారు, ఎవరో డిసప్పాయింట్ అవ్వరు అనేదే నేను ధైర్యంగా చెప్పాను. డీ ఫర్ దోపిడీ వరకు నేను కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ అని చెప్పగలనండి. రీజన్ 3. 1, సిరాజ్ నాకు చెప్పిన కథ. 2, రాజడీకే మీద ఉన్న నమ్మకం. 3వది 2 వారాల క్రితం సినిమా చూశాను. సో చూసినంతసేపు పడి నవ్వుకున్నాను. నేనే అంత నవ్వానంటే, అంటే కథ, డైలాగు, సీన్స్ అని తెలిసేనే అంత నవ్వానంటే ఆడియన్స్ ఇంకా ఎక్కువ నవ్వుతారని ఒక నమ్మకం. ఒక కొత్త కథ, చాలా మంచి సినిమా అనుకుని, అంటే ప్రతి సినిమాకి పర్ఫెక్షన్కి ఉంటుందండి. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు అన్నట్లో పర్ఫెక్షన్కి దగ్గరున్న సినిమా ఇదని నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్. ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా స్టార్ట్ చేశారు. దానికి తగ్గ రాజదీకేతో పాటు నాని, దిల్రాజు గారు యాడ్ అయ్యారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్. 25th రిలీజు, డిసెంబర్, క్రిస్మస్ రోజు. సో క్రిస్మస్ పండుగకి అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డీ ఫర్ డిసెంబర్లో వస్తుంది. సో క్రిస్మస్ 25th మీ అందరూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని నేను అంతా అనుకుంటున్నాను. అండ్ బేసిక్గా ఈ సినిమా ఐ థింక్ ఆఫ్టర్ ఇప్పుడు నేను లాస్ట్ ఈ మధ్య చేసిన సినిమాలు దే హ్యావెంట్ వర్క్డ్ అవుట్ దట్ వెల్. అండ్ నేను చాలా ఆలోచించాను వై ఎందుకు అలా అయింది అని. బట్ I think that ఈ సినిమా వచ్చేసి పీపుల్ విల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్ అండ్ కొంచెం కనెక్ట్ అవుతానని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఫిల్మ్ ఇట్స్ సంథింగ్ నేను చేసే రొటీన్ ఫిల్మ్స్ కన్నా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ యూజువల్గా నేను ఫ్లవర్ పట్టుకుని అమ్మాయి వెనక వెళ్తూ ఉంటాను, బట్ ఈ సినిమాలో ఫస్ట్ టైం గన్ పట్టుకున్నాను. సో ఇట్స్ మొత్తం చాలా బాగా, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఆల్మోస్ట్ ఒక 30 days సందీప్తో పాటు షూట్ చేశాను. అండ్ షూటింగ్ అంతా ఇట్ వాస్ వెరీ ఫన్, చాలా ఫన్గా అయిపోయింది. అండ్ it's a pleasure to work with Raj DK garu and Siraj also, so I want to thank them for casting me ilanti character నాకు ఇచ్చినందుకు. నిజంగా నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అండ్ డెఫినెట్గా ఐ కెన్ సే దట్ ఈ సినిమాతో ఐఎమ్ 100% పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పుకోగలను. సో ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ December 25th. సో క్రిస్మస్ రోజు అందరూ థియేటర్కి వెళ్ళే ఈ సినిమా చూడండి. అండ్ ఆఫ్టర్ మళ్ళీ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం కూడా దిల్రాజు గారు డిస్ట్రిబ్యూషన్ చేశారు, చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. సో ఈ సినిమా కూడా అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే నాని కూడా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. అండ్ ప్రమోషనల్ సాంగ్ కూడా చేశాడు. సో చాలా బాగుంది సాంగ్. అండ్ ద హోల్ ఫిల్మ్ షేప్డ్ అవుట్ వెరీ వెల్. సో 25th చూసి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. డీ ఫర్ దోపిడీ ఫైనల్గా 25th of December వస్తుంది. బేసికల్గా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి రాజన్ డీకే ప్లస్ నాని గారు, కొత్తగా జాయిన్ అయిన ప్రొడ్యూసర్, ఇప్పుడు SVC ద్వారా దిల్రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డీ ఫర్ దోపిడీకి ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ రాదండి. SVC ద్వారా రిలీజ్ అవడం అనేది చాలా గొప్ప విషయం. నాలాంటి ఫస్ట్ టైం డైరెక్టర్ కూడా ఇది చాలా ఒక మంచి ఆపర్చునిటీ. సో ఐ షుడ్ థ్యాంక్ నాని అండ్ దిల్రాజు గారు ఫర్ దాట్. ఆల్సో డీ ఫర్ దోపిడీ అనే టైటిల్ చూసి ఇదేదో క్లాస్ ఫిలిం, ఓన్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్కే సూట్ అవుతుంది అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ మల్టీప్లెక్స్ ఫిలిం అట్ ఆల్. ఆల్ సెక్షన్స్ ఆఫ్ BC సెంటర్స్లో కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే కంటెంట్ కూడా దీనిలో చాలా ఉన్నాయి. సో ఇది ఆబ్వియస్లీ మీరు 25th చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. Good morning everyone.
డీ ఫర్ దోపిడీ ఈ నెల డిసెంబర్ 25th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా పెద్ద హంగామా ఏమీ ఉండదు, వెరీ సింపుల్ స్టోరీ. నలుగురు కుర్రాళ్ళ కథ. నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు మనం డైలీ పేపర్లలో చూస్తున్నాం, అక్కడ ఏటీఎంని దొంగతనం చేశారు, ఇక్కడ బ్యాంకులు చేస్తున్నారు, ఎవ్రీడే ఏదో ఒక పేపర్లో చూస్తూనే ఉన్నాం. అదే ఈ సినిమా కథ. నలుగురు కుర్రాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే దాని గురించి వాళ్ళు నలుగురు కలిసి దోపిడీ చేద్దామని ప్లాన్ చేసుకున్న కథ. ఆ దోపిడీకి వాళ్ళు ప్లాన్ చేసిన దాంట్లో ఇక టోటల్ డైరెక్టర్ ఈ సినిమా కాన్సెప్ట్ని ఎంటర్టైన్మెంట్ చేశాడు. త్రోట్ సినిమా అంతా ఫస్ట్ ఒక 15-20 minutes అలా టేక్ ఆఫ్ గురించి అన్ని క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తూ ఒక 15-20 minutes తర్వాత ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతే లాస్ట్ రోలింగ్ టైటిల్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వడం ఇవాళ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఎంటర్టైన్మెంట్, అది ఫుల్ ప్లెడ్జ్గా ఉండే సినిమా డీ ఫర్ దోపిడీ. అదే నచ్చి నేను సినిమా చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని మా ఎస్విసి ద్వారా రిలీజ్ చేస్తున్నాం. సో సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం కలిగింది. సో ఈ మధ్య కాపీ కూడా చూపించారు. సో డెఫినెట్గా మీరు థియేటర్కి వచ్చి మీరు ఆ 50 రూపాయలు 70 రూపాయలు పెడితే ఆ 2 గంటలు నవ్వుకొని వెళ్తారు. అంతే ఈ సినిమా కథ, హంగామా ఏముంది. సో ఓల్డ్ టీమ్ మేమందరం కలిసి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలని ట్రై చేసాం. అది 25th మీ ముందుకు వస్తుంది. మీరు సినిమా వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పాయింట్ 2, ఈ సినిమాని వైజాగ్ అండ్ విజయవాడ అండ్ హైదరాబాద్ 3 ప్లేసెస్లలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశాం. ఒక 5 days ముందు రిలీజ్కు 5 days ముందు వైజాగ్లో ఉంటుంది, 3 days ముందు విజయవాడలో ఉంటుంది, రిలీజ్కి ఒక రోజు ముందు హైదరాబాద్లో. సో ఈ సినిమా పైన మేము అంత కాన్ఫిడెన్స్గా మేము అందరం చూసుకున్నాం కాబట్టి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక 5 రోజుల ముందు నుంచే ఈ సినిమాని ఆడియన్స్కి ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ నెల 20th వైజాగ్లో ఉంటుంది, 22nd విజయవాడలో ఉంటుంది, 24th హైదరాబాద్లో ఉంటుంది. అవన్నీ ఇంకా డీటెయిల్గా ప్లాన్ చేసి మళ్ళీ ఒకసారి మీడియా వారికి ఇస్తాం. సో ఈ సినిమా డెఫినెట్గా ఈ 25th ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు. దట్స్ మై గ్యారంటీ. మొత్తంలో ఒక 5 నిమిషాలు స్క్రీన్ మీద కనపడి 3.5 నిమిషాల 3.5 minutes స్క్రీన్ మీద కనపడిపోతున్నాను ఎప్పుడంటే డీ ఫర్ దోపిడీ ఎండ్ టైటిల్స్లో. సో ఈ సినిమా ఈ ఇయర్లో కూడా నేను నాకు స్క్రీన్ మీద కనపడే ఛాన్స్ ఇచ్చిన రాజ్కి, డీకేకి, సిరాజ్కి మీ అందరికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు పూర్తిగా ఈ ఇయర్ లేదు అన్న ఒక డిప్రెషన్ లేకుండా నన్ను కొంచెం సేవ్ చేశారు డీ ఫర్ దోపిడీతో. అండ్ అదే ఇయర్ నా యాక్టర్ ఇయర్ కాదు, ప్రొడ్యూసర్ ఇయర్ అనమాట. సో మేము ఆల్రెడీ నేను 2-3 సార్లు చూసాను ఫిల్మ్. అండ్ 3వ సారి చూసినప్పుడు కూడా నేను ఫస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేశాను అంతే ఎంజాయ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం నేను చాలా మిస్ అయిపోయిన జోకులు ఇవన్నీ నాకు 3వసారికి ఇంకెక్కువ రిజిస్టర్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడప్పుడు నవ్వుతూ కొంచెం నా నెక్స్ట్ పంచ్ ఏదో మిస్ అయిపోతూ వచ్చాం. సో ఐఎమ్ షూర్ డీ ఫర్ దోపిడీ మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మళ్ళీ వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ టైం మిస్ అయిన ఆ జోక్స్ కూడా మళ్ళీ క్యాచ్ చేసి ఎంజాయ్ చేస్తారు. అందుకే మీకు కంఫర్టబుల్గా మళ్ళీ వెళ్ళడానికి ఉండాలి కాబట్టి December 25th వస్తున్నాం. ఎందుకంటే మంచి హాలిడేస్ టైము, బోర్ కొట్టినప్పుడల్లా వెళ్ళిపోవచ్చు థియేటర్కి. అండ్ సినిమా ఇట్స్ ఆల్రెడీ చెప్పాం, యంగ్ ఫిల్మ్. వెళ్ళి కూర్చుంటే ఏ కాంప్లికేషన్ ఏమీ లేకుండా జస్ట్ ఆ నలుగురు క్యారెక్టర్లకున్న కన్ఫ్యూజన్తో ఆ కామెడీని బేస్ చేసుకొని ప్లే అయ్యే ఫిల్మ్ బ్రహ్మాండంగా వచ్చింది. అండ్ 25th రోజు మీరు చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వన్ మోర్, చాలా పాజిటివ్, అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, నేను జాయిన్ అయినప్పటి నుంచి అంతా పాజిటివ్ ఈ సినిమా గురించి. ప్రతిదీ ఎవ్రీథింగ్ వాజ్ సో పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్. అష్టాచమ్మ సినిమాకి నా ఫస్ట్ ఫిల్మ్, దానికి కరెక్ట్గా విజయవాడలో ఇంకా వైజాగ్లో మేము ప్రీమియర్ షోస్ చేసాం, స్పెషల్ షోస్ చేసాం. అండ్ ఈ సినిమాకి కూడా అంటే ఆ తర్వాత ఆ ప్రీమియర్ షో అన్నది ఒక టెన్షన్ మ్యాటర్ అయిపోయింది. భయంతో, అంటే ఎందుకులే ప్రీమియర్ షో వేస్తే ఏం మాట్లాడతారు ఏంటి, ఇలా అన్ని రకాల భయాలు ఉన్నాయి అన్ని సినిమాలకి. మళ్ళీ ఐ థింక్ ఆ తర్వాత ఏమీ ఆలోచించకుండా డెఫినెట్గా ఈ సినిమాకి ప్రీమియర్ షో వేద్దాం, అందరూ ఎంజాయ్ చేస్తారు అంత కాన్ఫిడెన్స్తో అనిపించింది. కాబట్టి మళ్ళీ డీ ఫర్ దోపిడీకి అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాం. అండ్ ఐఎమ్ షూర్ ఈ స్పెషల్ షోస్లో కూడా అందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ 25th మీరు అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూసి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.